బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మనం కృప అనేటువంటి అంశాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. పౌలు భక్తుడు ఈ మాటని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తు కృప ద్వారానే మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. ఆయన ఏమంటాడంటే, నేనేమై ఉన్నానో ఆయన కృప ద్వారానే అంటాడు. నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను, కానీ ఆయన కృపే నన్ను ఈ విధంగా బ్రతికించింది అనే మాటలు పౌలు భక్తుడు మాట్లాడుతూ ఆయన కృపను గురించి ఎక్కువగా తలపోసుకుంటూ ఉంటాడు. అయితే కృప అనేటువంటి పదం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కనుక అసలు కృప మనల్ని ఏ విధంగా నడిపిస్తుంది, కృప మనకి ఏమి తీసుకొస్తుంది? ఒక పాపిని ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు పాపం చేస్తే ఆ పాపాన్ని బట్టి వాళ్ళని పనిష్ చేయాలి అని ధర్మశాస్త్రం ప్రకారం ఆ నిబంధనలలో రూల్స్ ఉంటాయి. ఒక పాపి వాడి పాపాన్ని బట్టి వాడిని పనిష్మెంట్ అంటే అతనికి పనిష్ చేయాలి, పనిష్మెంట్ ఇవ్వాలి. అదే దేవుని యొక్క కృప ఏమని చెప్తుందంటే ఆ పాపిని క్షమించి రక్షించాలి అని చెప్తుంది. ఇది దేవుని యొక్క కృప ద్వారా జరిగేటువంటి కార్యం. ధర్మశాస్త్రం అయితే పాపం చేసిన వాడు ఖచ్చితంగా పనిష్మెంట్కి పాత్రుడు అని చెప్తూ ఉంది. మరి పౌలు భక్తుడు క్రైస్తవులను ఎంతో హింసించాడు, చాలా మందిని చావులకు కారణమయ్యాడు, చాలా హింస పెట్టాడు. ఆ సంఘం అంతటినీ కూడా చెరలోనికి వేశాడు, అనేక మందిని చనిపోతున్న వారికి సాక్షులుగా నిలవబడ్డాడు. చాలా హింస పెట్టి క్రైస్తవులను చాలా బాధలు పెట్టినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని దేవుడు ఒకానొక దినాన ఆయన ఉచితమైన కృప ద్వారా దర్శించి రక్షించి ఆయనను క్షమించిన తరువాత పౌలులో పశ్చాత్తాపం వచ్చింది. పశ్చాత్తాపముతో అతను పాపినని గ్రహించాడు, దేవుని యొక్క సన్నిధిని అనుభవించాడు. అతను తిరిగి దేవుని దగ్గర ఎంతో క్షమాపణ పొందుకొని ఎప్పటికీ నేను పాపినే అనేటువంటి సత్యాన్ని గ్రహించిన వాడై, అప్పటి వరకు అతను ధర్మశాస్త్రంలో విషయాలను చదివినవాడు, గమలీయేలు పాదాల దగ్గర ఉన్నత విద్య అభ్యసించినటువంటి నిష్ఠ కలిగినటువంటి యూదుడుగా ఉన్నటువంటి అతడు తను పాపిని అని గ్రహించడం మొదలుపెట్టాడు. ఎప్పుడు అంటే దేవుని కృప ఆయన ఆవరించినప్పుడు. ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపడ్డాడో, ఎప్పుడైతే తన పాపినని గ్రహించాడో, ఎప్పుడైతే తను చేస్తున్నది తప్పు అని గ్రహించాడో, వెంటనే ఆయన దేవుని కొరకైనటువంటి కార్యాలు చేయాలనే ఆశ ఆయనలో రగలడం, దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు, హింసలు పడ్డాడు, బాధలు పడ్డాడు. నిజమైన మారుమనసు అనుభవంలోనికి వెళ్ళాడు. చావు వరకు అనేక సార్లు వెళ్ళిపోయాడు. ఎన్ని కష్ట నష్టాలు పడిన అనేక వేల లక్షల ఆత్మలను ప్రభువు కొరకు సంపాదించి హతసాక్షి అయిపోయాడు ఆయన. ఇంత చేసింది దేవుని యొక్క ఉచితమైన కృప అంటాడు పౌలు భక్తుడు. కాబట్టి కృప అనేటువంటిది ఒక పాపిని రక్షించి క్షమించి దేవుని దగ్గరికి చేరుస్తుంది. మరి ధర్మశాస్త్రం అయితే ఇటువంటి వాడు బ్రతకకూడదు, ఇటువంటి తప్పులు చేసిన వాడిని మరి పనిష్ చేయాలి అని ధర్మశాస్త్రం చెప్తూ ఉంది. మరి ఆయన కృప ద్వారా మనము రక్షించబడ్డామనే సత్యం గ్రహించాము. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఒక వృత్తాంతం ఉంటుంది. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్దవాడు మంచివాడే, తండ్రి ఏం చెప్తే అది వింటాడు, పొలంలోనికి వెళ్ళి పని చేసుకొని వస్తాడు, సంపాదిస్తాడు, తండ్రి ఆస్తిని ఇంకా వృద్ధి చేస్తాడు. చిన్న కుమారుడు ఉన్నాడు, వాడు ఎంత మాత్రం మాట వినడు, ఎప్పుడూ ఊరి మీద తిరుగుతూ ఉంటాడు, స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అంత మాత్రమే కాదు కానీ ఇంకా భయంకరమైన పనులు చేస్తూ వేశ్యలతో తిరుగుతూ తన తండ్రి ఆస్తి అంతటినీ కూడా వ్యర్థం చేశాడు, ఖర్చు పెట్టాడు. ఇంకా ముందుకు పోయి ఇంకా ఆస్తిలో భాగాన్ని ఇవ్వమని తండ్రిని బాగా వేధించాడు. తనకి ఎంత భాగం రావాలో అంత భాగం తీసుకొని దూరదేశానికి వెళ్ళిపోయాడు వ్యాపారం చేయాలని. అయితే అతని దగ్గర డబ్బులున్నంతసేపు స్నేహితులు ఉన్నారు, తిన్నారు, తాగారు, తిరిగారు, అన్నీ అయిపోయినాయి, డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. స్నేహితులందరూ అతన్ని విడిచి వెళ్ళిపోయారు. అతను ఇంకా తిరిగి రావడానికి అతనికి ఏ సోర్సు లేదు కనుక ఆ దేశంలో కరువు వచ్చింది. ఇక్కడ ఎలాగోలాగా బ్రతకాలనుకున్నాడు. పందులను మేపేటువంటి ఒక స్థలంలోనికి వెళ్ళి మేపుతానని అక్కడ కూర్చున్నాడు. తిండి లేదు, పందులకు వేసినటువంటి పొట్టును కూడా తినడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ఆ కుమారునికి జ్ఞాపకం వచ్చింది, మారు మనసు వచ్చింది. నా తండ్రికి పరలోకానికి విరోధంగా నేను పాపము చేశాను అనే పశ్చాత్తాపము ఆ కుమారులోనికి వచ్చిందండి. వచ్చినప్పుడు నా తండ్రికి విరోధంగాను దేవునికి విరోధంగాను పాపం చేశాను నేను, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏమంటే, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు. నా తండ్రి దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళలో
వాళ్ళకి మంచి భోజనం దొరుకుతుంది, మంచి షెల్టర్ దొరుకుతుంది. నేను నా తండ్రికి కుమారుడిగా ఉండేటువంటి అర్హత నేను కోల్పోయాను కదా, ఎందుకంటే ఆస్తి తీసుకొచ్చాను, తండ్రి మాట తూలనాడాను, తిరుగుడు తిరిగాను, త్రాగాను, వేశ్యలతో నా తండ్రి డబ్బంతా ఖర్చు పెట్టాను. నేను ఇంటికి వెళ్ళి హక్కుపూర్వకంగా కుమారుడిగా ఉండేటువంటి భాగ్యం నేను కోల్పోయాను. కాబట్టి నా తండ్రి ఇంట్లో ఒక పనివాళ్ళలో ఒక్క పనివాడిగా ఉంచమని నా తండ్రిని వేడుకుంటాను అని నిజమైన పశ్చాత్తాపపు మనస్సుతో, దీన హృదయముతో తనను తాను తగ్గించుకొని పనివాడుగా ఉండేటువంటి క్యాడర్లో వెళదామని మాసిపోయిన, చినిగిపోయిన బట్టలతో, గడ్డముతో అతను మరి ఆ తండ్రిని వెతుక్కుంటూ ఇంటికి వచ్చేసాడండి. ఇంటికి వచ్చినప్పుడు దూరం నుంచే తండ్రి మేడ మీద నుంచి చూస్తున్నాడు. ఏమని చూస్తున్నాడు అంటే, నా కుమారుడు ఏదో ఒక రోజు తిరిగి వస్తాడు, నా కుమారుడు ఏదో ఒక రోజు తిరిగి వస్తాడు అనేటువంటి ఒక నిరీక్షణతో తండ్రి చూస్తూ ఉన్నాడు. దూరం నుంచే కొడుకును ఆయన గమనించాడు. ఎంత రాజులాగా వెళ్ళాడు, ఎంత వెలగల వస్త్రాలు ధరించుకుని వెళ్ళాడు, ఎంత ట్రిమ్గా వెళ్ళాడు, ఎంత చలాకీగా వెళ్ళాడో అంత దీనస్థితిలో వస్తున్నాడు. మాసిపోయిన బట్టలతో, మాసిన గడ్డముతో, చినిగిపోయిన బట్టలతో, పందుల మధ్యలో సహవాసం చేసిన వాడు ఎలా ఉంటాడో చెప్పండి. అలాగే అయిపోయి వస్తున్నా కూడా తండ్రి అతన్ని గుర్తుపట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దూరం నుంచి చూసి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ యొక్క కుమారుని యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కుమారుణ్ణి తీసుకొచ్చి తన యొక్క శరీరాన్ని శుభ్రం చేసి అతనికి ఉంగరము తొడిగి, హల్లెలూయా, ఎంత గొప్ప తండ్రి ప్రేమ ఒకసారి మీకు అర్థమవుతుందా? ఈ విషయం తెలిసినటువంటి పెద్ద కుమారుడు చాలా బాధపడుతున్నాడు, కోపపడుతున్నాడు, రూల్స్కి విరోధంగా వెళుతున్నాడు. నా తండ్రి ఆస్తి అంతా ఖర్చు పెట్టి వేశ్యలతో అంతా కూడా తిరిగి వచ్చినటువంటి వాడిని క్షమించి ఇంటిలోకి చేర్చుకున్న తండ్రి యొక్క న్యాయం ఏమి న్యాయం? నేను ఎప్పుడైనా ఒక మేకపిల్లను కూడా తీసుకుని స్నేహితులతో ఎంజాయ్ చేయలేదే, ఇది ఏమి న్యాయం అని అడుగుతున్నాడు పెద్ద కుమారుడు. ఈరోజు మనం గమనించాలి, ధర్మశాస్త్రం ఏం ఆలోచిస్తుందో పెద్ద కుమారుడు అది ఆలోచిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఆలోచిస్తారో తండ్రి అలా ఆలోచిస్తున్నారు. ఈరోజు నీవు నేను అనేకమైనటువంటి పొరపాట్లు చేసిన వాళ్ళమే, అనేక సార్లు పడి చెడిన వారే అనేక మంది దేవుని దగ్గర నుంచి దూరముగా అనేక సందర్భాల్లో వెళ్ళిపోయిన వారే, ఇంకా మరికొంతమంది అయితే నిజముగా ఇప్పుడు నేను చెప్పిన తప్పిదాలన్నీ చేసిన వారే. అయినప్పటికీ ఆయన కృప మరలా నిన్ను రమ్మని పిలుస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, ధర్మశాస్త్రం అటువంటి వాడిని చంపాలి అంటుంది, దేవుని యొక్క కృప అటువంటి వాడిని క్షమించి రక్షించాలి అంటుంది. ఇప్పుడు కృప గొప్పదా కాదా చెప్పండి? కృప గురించి నేను మాట్లాడుతున్నాను కదా అనుదినము. కృప ఎంత గొప్పదో ఒకసారి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా. కృప వాడిని క్షమించి వాడి చేతికి ఉంగరం పెట్టాలి అని చెప్తుంది. కృప యొక్క విలువ ఇప్పుడు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. అలాగని పాపం చేయడానికి ఏదో ఒక పర్మిషన్ ఇచ్చేటువంటి సాధనం కాదు కృప. పాపం చేయడానికి పర్మిషన్ ఇస్తుంది కృప. కాబట్టి వీడు ఎన్నిసార్లైనా పాపం చేసి మరలా వచ్చి క్షమించమని అడుగుతాడేమో అని అనుకుంటూ ఉంటారు మీలో చాలామంది. కాదండి, ఎప్పుడైతే దేవుని కృపను మనం పొందుకుంటామో పాపము వాడి నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. మరలా ఎప్పుడు కూడా పాపము దగ్గరికి వాడు వెళ్ళడానికి ప్రయత్నం చేయడు. ఎందుకంటే వాడికి నూతన మనస్సు వస్తుంది. ఖచ్చితంగా మారు మనస్సు పొందాడు. పరలోకానికి నా దేవునికి విరోధంగా నేను పాపం చేశానని గ్రహింపచేసింది దేవుని కృప. నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, నన్ను మార్చింది కృప అని అర్థం చేసుకున్నాడు పౌలు. ఎప్పుడైతే దేవుని కృప మనల్ని ఆవరిస్తుందో అప్పుడు మనం పాపానికి దూరంగా వచ్చేస్తాము. అంతే తప్ప పాపము చేయడానికి లైసెన్స్ ఇచ్చేది కృప మాత్రము కాదు, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనాను దేవుని యొక్క కృపను గుర్తెరిగిన వారమై ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క ప్రేమ మనల్ని రమ్మని పిలుస్తుంది. మీరు అడగాలి ఏమనంటే, ప్రభువా నీ కృప చేత నన్ను రక్షించి మరలా నన్ను బాగు చేయి ప్రభువా, నీ కృపను నాలో ప్రవహింపచేయని అడగాలి. ఆయన కృప నదివలే మనలోనికి ప్రవహించాలి. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారి దగ్గరికి దేవుని యొక్క కృప దిగి వస్తుందండి. గర్విష్ఠుల దగ్గరికి దేవుని కృప రాలేకపోతుంది. నిన్ను నీవు తగ్గించుకొని నీవు ప్రార్థన చేసి ఆయన కృప కొరకు నీవు వేడుకుంటే ఆయన కృప ఇచ్చే బహుమానాలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. అటువంటి గొప్ప బహుమానాలు నీవు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుని కృప యొక్క విలువ తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇట్టి కృప మనకి రావాలని ఈ యొక్క పరిశుద్ధ లేఖన భాగాన్ని దేవుడు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.
ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీకు వందనాలు. నిత్య నివాసి సత్యస్వరూపినికి వందనాలయ్యా. నీ కృప ద్వారానే మేము ఉనికి కలిగి ఉన్నాము. నీ కృప ద్వారానే మేము చలిస్తూ ఉన్నామయ్యా. నీ కృప ద్వారానే బ్రతికి ఉన్నామని రోజు మేము తెలుసుకుంటూ ఉన్నాం ప్రభా. వినుచున్న వారందరిలో కూడా ఒక రెవల్యూషన్ తీసుకొని రండి. వినుచున్న వారందరినీ దీవించి ఆశీర్వదించండి. వినుచున్న వారు ఇప్పుడే కృపచేత సంధించబడాలి నాయన. నీ కొరకు వాడబడాలి ప్రభా. నీ కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా నాయన, నీ కొరకు గొప్ప కార్యాలని పొందుకునేవారుగా, గొప్ప విడుదల పొందుకునేవారుగా నాయన బిడ్డలందరూ నాయన నీ యొక్క కృపను నాయన రిసీవ్ చేసుకోవడానికి సహాయం చేయమని, వినుచున్న వారిని దీవించి ఆశీర్వదించి ఈ దిన దీవెనలతో నింపి నడిపించమని యేసయ్య శ్రేష్ఠ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.